మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇప్పుడు ఈ సమూవేలు 2వ గ్రంథంలో 24 అధ్యాయాల్లో 1 నుంచి 10 వరకు దేవుడు ఆయనకి విజయం మీద విజయం ఇస్తాడు. 11వ అధ్యాయంలో దావీదు పాపం చేస్తాడు. దాన్ని కీ చాప్టర్ అంటారు అన్నమాట. అదొక్కటి లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఆ తర్వాత 12 నుంచి 24 వరకు ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో అప్పటి నుంచి ఆయనకి శ్రమలు, ఇంట్లో శ్రమలు, బయట శ్రమలు, అన్ని అపజయాలు వచ్చేస్తాయి. కానీ ఆయన పశ్చాత్తాపడతాడు. చేసిన పాపం మళ్ళీ తిరిగి చేయడనమాట. అది దావీదు గొప్పతనం ఏంటంటే ప్లాన్ చేసుకొని ఆయన పాపం చేయలేదు. అనుకోకుండా పాపం జరిగిపోయింది కాబట్టి పశ్చాత్తాపడతాడు. అయితే తన కొడుకు కానీ ఇప్పుడు అబ్నేర్ మనం చూడబోతున్నాం, సౌలు యొక్క సైన్యాధికారి ప్లాన్ చేసుకొని వ్యభిచారం చేస్తారు. దావీదు ఫిలిస్తీయ దేశంలో గాతు అనే దేశంలో సిక్లాగు అనే పట్టణంలో ఆశ్రయం తీసుకొని అక్కడ జీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే సౌలుకి భయపడి చాలా రోజుల వరకు వెళ్ళడు అసలు ఇజ్రాయెల్ దేశాన్ని దాటి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశాన్ని దాటి వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళు ఒకవేళ మరణిస్తే వాళ్ళ మరణానికి దేవుడు బాధ్యత వహించాడనమాట. అందుకే 13 సంవత్సరాలు సౌలు బాధ పెట్టినా దావీదు ఇక్కడే కొండల్లో అక్కడక్కడ తిరుగుతుంటాడు. కానీ చివరికి ఇంకా భరించలేక ఆయన చివరికి మీరు 30వ అధ్యాయం అలా చూస్తే 1 సమూయేలు గ్రంథంలో దావీదు ఇజ్రాయెల్ దేశాన్ని దాటి ప్రక్కనే ఉన్న ఫిలిస్తీయ దేశంలో సిక్లాగ్ అనే పట్టణంలో ఉంటాడనమాట. అప్పుడు సిక్లాగ్లో దావీదు ఉంటాడు. అప్పటికే ఆ సిక్లాగు మీద అమాలేకీలు దాడి చేసి దావీదు లేని సమయంలో దావీదుగా 600 మంది అనుచరులు కూడా ఉంటారనమాట. వీళ్ళు కూడా లేని సమయంలో అమాలేకీలు వచ్చి దావీదు భార్యల్ని పిల్లల్ని అతని అనుచరుల పిల్లల్ని పశువులన్నీ దోచుకొని పోతారు. కనుక దావీదు అతని అనుచరులు అమాలేకీల మీద దాడి చేసి వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళ పశువుల్ని తోలుకొని వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత 2 రోజులు గడిచిపోతుంది. 3వ రోజు దావీదు అలా ఇంట్లో కూర్చొని ఉంటాడు సిక్లాగ్లో. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్తాడనమాట, అయ్యా సౌలు చనిపోయాడు గిల్బోవా కొండల మీద. అతని పెద్ద కుమారుడు యోనాతాను, అతని 3 కుమారులు కూడా చనిపోయారు అని చెప్తాడు. నీకెలా తెలుసు అని అడుగుతాడనమాట దావీదు. నీకెలా తెలుసు అంటే సౌలు చుట్టూ కూడా ఫిలిస్తీయులు చుట్టుముడతారు, బాణాలు వేసేస్తారు. అప్పుడు సౌలు తన కత్తిని పాదుకొని తను ఆ కత్తి మీద పడతాడు, ఆ ఈటెను ఆనుకొని ఉంటాడు. ఇంకా ఆయన ప్రాణం పోదు అలా ఉంటే కూడా. అప్పుడు తన ఈట మీద ఇలా ఆనుకొని ఉండి నా ప్రాణాలు తీసేయ్యా, ప్రాణాలు పోవడం లేదంటే నేనే అతన్ని చంపానంటాడనమాట. అప్పుడు ఎంత ధైర్యము, అభిషిక్తుడైన రాజుని చంపుతావా అంటాడు. ఎప్పుడైతే 3వ రోజు వేకోజామున అతనికి తెలుస్తుందన్నమాట సౌలు చనిపోయాడు, సౌలు యొక్క కుమారులు కూడా చనిపోయారు గిల్బోవా కొండల మీద అని చెప్తే దావీదు బట్టలు చించుకొని ఏడుస్తాడు. యోనాతాను అని ఏడుస్తాడు. తన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు బట్టలు చించుకొని దినమంతా ఉపవాసం ఉండి శోకిస్తాడు. దావీదు అతని అనుచరులు కూడా. తర్వాత ఆ సమాచారాన్ని తెచ్చిన ఆయనను చంపేస్తాడు. తర్వాత ఆయన సౌలు చనిపోయాడా, యోనాతాన్ చనిపోయాడా అని ఆ శోకంలో ఏడుస్తూ ఒక పాటని పాడతాడనమాట. ఏమని పాడతాడంటే, ఆయన నోటిలోంచి ఎప్పుడు పాటలే వస్తాయి కదా దావీదంటే, గిల్బోవా కొండలారా మీ మీద వానయు మంచును కురువకుండును గాక, అధర్మ యుద్ధ రంగమా మహావీరులు కూలిరి కదా అని గిల్బోవా కొండల్ని శపిస్తాడు. మీ మీద వానయు మంచు కురవకుండును గాక అని. క్రీస్తు పూర్వం 1000 అప్పుడు అనమాట. ఇప్పటికీ క్రీస్తు శకం 2000 అంటే 3000 సంవత్సరాలైనా కూడా నేను కూడా చూశాను వెళ్ళినప్పుడు. గిల్బోవా కొండల మీద ఎంత వాన మంచు కాదు, ఒక్క చెట్టు కూడా రావట్లేదు.
దావీదు శపిస్తే కూడా అట్లా శపిస్తాడు. ఇప్పటి నుంచి మీరు చూడండి, హీఈస్ ఎ ట్రెమెండస్ కర్సర్. అట్లా శపిస్తాడనమాట. ఆ ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఎన్ని రకాలుగా నీళ్లు పెట్టి, మరి ఆ కాలువల్లో అక్కడ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది, ఎన్ని రకాలుగా అసలు ఇజ్రాయెల్ దేశంలో అన్ని కొండల మీద చెట్లు ఉంటున్నాయి, ఈ గిల్బోవా కొండల మీద ఎందుకు చెట్లు ఉండట్లేదు అని ఎన్ని రకాలుగా వాళ్ళు చెట్లను పెంచాలని చూస్తుంటే ఒక్క చెట్టు కూడా రావట్లేదు. ఆ రోజు దావీదు శపిస్తాడు, అధర్మ యుద్ధ రంగమా నీ మీద వీరులు కూలిరి కదా అని శపిస్తాడు. శపించి మహావీరులు ఆ ఇజ్రాయేల్ ప్రజలకి తేజస్సు అయిన వాళ్ళు ఇప్పుడు లేరు కదా, వాళ్ళు సింహంలాగా డేగలాగా పోరాడారు కదా అని శోకిస్తూ అంటాడు, యోనాతాను నా ప్రాణ స్నేహితుడా, నా సకుడా, నీ ప్రేమ వనితల వలుపు కంటే కూడా తీపి, అంత ప్రేమని నాకు ఇచ్చావు కదా అని బట్టలు చించుకొని యోనాతాన్ని జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా ఆయన విలపిస్తాడు. ఆ తర్వాత దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు యావే దేవుడు అతనితో మాట్లాడతాడనమాట. నీవు ఇప్పుడు ఇంకా ఈ సిక్లాగ్లో ఫిలిస్తీయ దేశంలో ఉండొద్దు, నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? ఇజ్రాయెల్ దేశానికి. ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడికి వెళ్ళాలి? యూదాకి వెళ్ళు. యూదాలో మరి ఎక్కడికి వెళ్ళాలి అది కూడా అడుగుతాడు. ఇజ్రాయెల్ దేశం నార్త్ని ఇజ్రాయెల్ అంటారు, సౌత్ని యూదా అంటారు. యూదాలో మరి ఏ పట్టణానికి వెళ్ళాలి? హెబ్రోన్కి వెళ్ళు అంటారు. దేవుడు ఏది చెప్తే అలా చేస్తాడనమాట. అప్పుడు హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ వచ్చి దావీదుని రాజుగా అభిషేకిస్తారనమాట. 2వ అధ్యాయంలో 4వ వచనంలో దావీదు హెబ్రోన్కి వస్తాడు. అప్పుడు యూదా ప్రజలందరూ వచ్చి అతన్ని రాజుగా అభిషేకిస్తారు. 7.5 సంవత్సరాలు హెబ్రోన్లో రాజుగా దావీదు పరిపాలిస్తాడు. తను వచ్చేటప్పుడు తన అనుచరులని, తనకి అప్పటికే 2 భార్యలు ఉంటారు, వాళ్ళని తీసుకొని హెబ్రోన్కి వస్తాడు. అబిగాయిల్ ఒకరు చెప్పాను కదా, అహీనోవం అని ఆమె ఇశ్రాయేల్కి చెందిన ఆ 2 భార్యల్ని మరి తీసుకొని హెబ్రోన్కి వస్తాడు. దావీదు రాజుగా హెబ్రోన్ని 7.5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అదే సమయంలో మరి ఆ సౌలు యొక్క సైన్యాధికారి అబ్నేర్, సౌలు వాళ్ళ చిన్నాన్న కొడుకు అని చెప్పాను నేను, ఆయన ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ దేశంలో మహానయీము అనే స్థలంలో సౌలు మిగిలిపోతాడు. ఒక కొడుకు సౌలుకి, ఇష్బోషేతు. ఆ సౌలు కొడుకు ఇష్బోషేతుని ఒక పప్పెట్ కింగ్ లాగా ఆయన నియమిస్తాడనమాట. అప్పుడు ఈ సౌలు పక్షం వాళ్ళకి మరి దావీదు పక్షం, దావీదేమో ఇక్కడ హెబ్రోన్లో ఉంటాడు దక్షిణంలో, మరి ఇక్కడ మహానాయంలో సౌలు యొక్క కుమారుడు రాజుగా ఉంటాడు ఇష్బోషేత్. ఆయన ఒక్క సౌలు కుమారుడు అని తప్ప వేరే ఏం క్వాలిఫికేషన్ లేదు. అయితే ఈ సౌల్ సైన్యానికి సైన్యాధికారిగా ఉన్న అబ్నేరే కంట్రోల్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఈ సౌల్ పక్షం వాళ్ళకి దావీదు పక్షం వాళ్ళకి కొన్ని రోజులు యుద్ధాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అలా గిబ్యోన్ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి వీళ్ళు సౌలు పక్షం వాళ్ళు అనుకోండి, వీళ్ళు దావీదు పక్షం వాళ్ళు. ఇప్పుడు దావీదు పక్షాన 3 వీరులు ఉంటారు. వాళ్ళు దావీదు వాళ్ళ అక్కయ్య కుమారులు అనమాట. అంటే సెరూయ వాళ్ళ అక్కయ్య పేరు. 3 కుమారులు, మోవాబు, అభిషేక్, అసాహేల్. ఈ మొవాబే తర్వాత దావీదుకి సైన్యాధికారిగా ఉంటాడు. అంటే మేనమామ అవుతాడు దావీదుకి అనమాట, దావీదు వాళ్ళకి. ఈ 3 చాలా వీరులు అనమాట, దావీదు అక్క కొడుకులు. ఇటువైపు దావీదు అక్క కొడుకులు 3 ఉంటారు, సైన్యం ఉంటారు. మరి ఇటువైపు సౌలు వైపు అబ్నేర్, సౌలు యొక్క సైన్యాధికారి ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గిబ్యోన్లో వీళ్ళని తరిమేస్తారు. సౌలు సైన్యాన్ని వీళ్ళు తరిమేస్తూ ఉన్నప్పుడు అబ్నేర్ వెనకాల ఈ యొక్క యోవాబు చిన్న తమ్ముడు అసాహేల్ పరిగెత్తుతూ ఉంటాడు, లేడీలాగా పరిగెత్తుతాడు అనమాట. అప్పుడు అబ్నేర్ చెప్తాడు, నువ్వు ఒక చిన్న పిల్లవాడివి నా ముందు, నేను సైన్యాధికారిగా ఉన్నాను, నా వెంట పడి నన్ను తరమకు, ఒకవేళ నేను నిన్ను వెనక్కి తిరిగి నిన్ను పొడిచి చంపానంటే మీ అన్నయ్య ముఖం నేను చూడలేను అని చెప్తాడు. చెప్తే కూడా వినకుండా ఈ అసాహేలు పరిగెత్తుంటాడు, నిన్ను ఎట్లా అయినా నేను చంపాల్సిందే, నేను చెప్తున్నా, నీకు మళ్ళోసారి చెప్తున్నా విను అంటే వినడు. ఇంకా అబ్నేరు చాలా వీరుడు కదా సైన్యాధికారి, వెనక్కి తిరుగుతాడు, ఒక్కసారి ఈటెతో అసాహేల్ని చంపేస్తాడు. ఇలా ఈటెని పొడిస్తే పొట్టలో నుంచి వీపులోంచి బయటకు వచ్చేసి, అప్పుడు
అప్పుడు కింద పడిపోతాడు. అసాహేలు కింద పడిపోయి తన్నుకొని ప్రాణాలు విడుస్తాడు. వెనకాల వస్తున్నారు యోవాబు పెద్దన్నయ్య, సైన్యాధికారి, దావీదుకి ఇంకా కాబోతున్నాడు, వాళ్ళ తమ్ముడు అభిషేకు, ఈ దావీదు సైన్యం వస్తున్నారు. ఇక్కడ అసాహేలు పడిపోవడం చూసి పొట్టలో ఈట ఉంటుంది, అందరూ ఆగిపోతారు. అప్పుడు ఇక్కడ అబ్నేర్ చెప్తారు, ఇంకా ఆగండి, ఇంకేంటి వస్తారు మీరని. సరే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా యోవాబు కక్ష పెట్టుకుంటాడు అబ్నేర్ మీద, నీ పని చేస్తా, నా తమ్ముడిని నువ్వు చంపుతావని కక్ష పెట్టుకుంటాడు. కొన్ని రోజులు దావీదు పక్షం వాళ్ళకి సౌలు పక్షం వాళ్ళకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ యుద్ధంలో దావీదు పక్షం వాళ్ళు గెలుస్తారు, సౌలు పక్షం వాళ్ళు ఓడిపోతారు. మరి రేపటి దినాన రెండో భాగం మనం ధ్యానించుకుందాం. 3వ అధ్యాయం నుంచి రేపు ధ్యానించుకుందాం. సౌలు మరణించే సమయానికి దావీదు సిక్లాగ్లో ఉంటాడనమాట. ఇది ఫిలిస్తీయ దేశం చూడండి. ఈ సిక్లాగ్ అనే పట్టణంలో ఉంటాడు. ఆ తర్వాత అతను దేవుడు చెప్పినట్లుగా హెబ్రోన్కి వచ్చేస్తాడు. యూదాలో, ఇది యూదా, ఇక్కడ హెబ్రోన్కి వస్తాడు. ఇక్కడ యూదీయులు అతన్ని రాజుగా చేస్తారనమాట. 7.5 సంవత్సరాలు ఆయన ఇక్కడ నుంచి పరిపాలిస్తాడు. ఆయన హెబ్రోన్లో రాజు అయిన తర్వాత మరి సౌలు పక్షం వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ గిబ్యోన్ దగ్గర వాళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయన్నమాట. 7.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఈయన ఇక్కడ యూదాలో రాజు అవుతాడో, రాజు అయినప్పుడు ఆయన జెబూస్ అనే ఈ పట్టణాన్ని జయిస్తాడనమాట. జయించిన తర్వాత ఆ పట్టణం పేరు జెరూసలేము, సిటీ ఆఫ్ డేవిడ్ అని, జయన్ అని పేరు పెట్టుకుంటాడనమాట. ఇక్కడ నుంచి ఇక్కడే ఆయన మరి మందసాన్ని తీసుకొని వచ్చి ఇక్కడే ఒక గుడారాన్ని నిర్మించి దేవునికి మందిరాన్ని ఆరాధన జరిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడే ఈ యెరూషలేంలో సియోను కొండ మీద తన ప్యాలెస్ని ఆయన నిర్మించుకుంటాడనమాట. ఆ తర్వాత మరి ముందే బిగినింగ్లో చూసినట్లయితే హెబ్రోన్లో ఇక్కడ దావీదు రాజు అయినప్పుడు మహానాయంలో అబ్నేర్, సౌలు యొక్క సైన్యాధికారి అబ్నేరు సౌలు కొడుకు ఇష్బోషెత్ని ఇక్కడ రాజుని చేస్తారనమాట. ఆ తర్వాత సౌలు మరణించినప్పుడు గిల్బోవా కొండల మీద సౌలు మరణించినప్పుడు జాబేష్ గిలీద్ వాళ్ళు వెళ్ళి సౌలు మృతదేహాన్ని తీసుకొని వచ్చి అతన్ని సమాధి చేస్తారు మర్యాదగా. కనుక దావీదు రాజు అయిన తర్వాత వీళ్ళకి బహుమతి ఇస్తాడనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సౌలు చూడండి యాజకుల్ని చంపేస్తాడనమాట. ఆ తర్వాత మీరు ఇవంతా చూసినట్లయితే ఈ దావీదు రాజు అరామీయులని, అమ్మోనీయులు, రబ్బా దగ్గరనే అమ్మోనీయులని ఓడిస్తాడు. ఆ తర్వాత మొవాబీలను ఓడిస్తాడు, ఫిలిస్తీన్లని అందరినీ ఓడించేసి తన రాజ్యాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని సుస్థిరం చేసుకుంటాడనమాట. ఈ దావీదు కాలంలో మరి యూదీలకి ఇజ్రాయెళ్ళకి మధ్యలో సమాధానం వస్తుంది. కానీ అంతకుముందు వాళ్ళకి లోపల కొంచెం కలహాలు ఉంటాయి. కానీ దావీదు వచ్చిన తర్వాత అందరు యునైటెడ్ అనమాట, సంయుక్త ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన పాలిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, దావీదు నాయనా మీకు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడని మీరు అపోస్తల కార్యాలు 13:22లో చెప్పారు ప్రభా. ఎలా మీకు ఇష్టంగా జీవించాడో మేము కూడా దావీదు జీవితం నుంచి నేర్చుకొని మీకు ఇష్టంగా జీవించి మీ కొరకు ప్రభా మేము ఆలయాన్ని నిర్మించి మీ కొరకు జీవించే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి,